హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో కుక్కర్లో స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేయడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కుక్కర్ను పెట్టుకొని అందులోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలను 3 పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కొద్దిగా మగ్గాక ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 పెద్ద స్పూన్ కారం వేసుకోవాలి. మేము కారం కొద్దిగా ఎక్కువగా తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాము. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఈ చికెన్ మగ్గేలోపు మన స్పైసీ చికెన్కి మసాలాని రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ధనియాలు, 5 లవంగాలు, కొద్దిగా చెక్క, 5 మిరియాలు, కొద్దిగా కొబ్బరి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1 స్పూన్ గసగసాలను వేసుకోవాలి. ఇవి మొత్తం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ను వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను చికెన్లోకి వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ను వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇందులోకి ఉప్పును వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ రెడీ అయినట్టే. ఇది బిర్యానీలోకైనా, వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.